ములకల చెరువు నకిలీ మద్యం కేసు నిందితులను ఎక్సైజ్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. 10 మందిని కస్టడీకి తీసుకున్న మదనపల్లె ఎక్సైజ్ పోలీసులు ఇవాళ రేపు ప్రశ్నించనున్నారు. మదనపల్లె ఎక్సైజ్ కార్యాలయంలో నిందితులను ప్రశ్నిస్తున్నారు. ఎవరు తీసుకుంటారో వాళ్ళు ముగ్గురు రైట్. నకిలీ మద్యం నిందితులను మదనపల్లె ఎక్సైజ్ కార్యాలయంలో ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు రేపు మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మనోహర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. మనోహర్ రెడ్డి, గుడ్ మార్నింగ్. శంకరి, మొలకల చెరువు నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి ప్రభుత్వము దూకుడు పెంచినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాం. ఇప్పటికే ఈ కేసులో మొత్తము 23 మంది పైన కేసు నమోదు చేసినటువంటి ఎక్సైజ్ పోలీసులు ఇప్పటికే 15 మందిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. అయితే ఏదైతే తొలుత 10 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించారో ఆ 10 మందిలో రిమాండ్లో ఉన్నటువంటి వారిని తమ కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్ పోలీసులు తంబలపల్లి కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీంతో నిన్నటి రోజున తంబలపల్లి కోర్టు ఈ 10 మందికి 3 రోజులు కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇందులో ముఖ్యంగా ప్రధానంగా ఉన్నటువంటి ఈ కేసులో A13గా ఉన్న కట్టా సురేందర్ నాయుడును 3 రోజులు కస్టడీకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగిలినటువంటి 9 మంది ఎవరైతే ఉన్నారో వారిని 2 రోజుల పాటు, ఈరోజు రేపు 2 రోజులు మాత్రమే వారిని విచారించేందుకు అనుమతించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మదనపల్లి సబ్ జైలులో ఉన్నటువంటి ఆ రిమాండ్ ఖైదీలను ఎక్సైజ్ పోలీసులు తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత వారిని మదనపల్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య చికిత్సలు నిర్వహించి పూర్తి చేసిన తర్వాత అక్కడి నుంచి ఏదైతే మదనపల్లి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లి వారిని విచారించేటువంటి క్రమం అయితే మొదలుపెట్టినట్టు మనకు స్పష్టంగా సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా ఈ కేసులో కట్టా సురేందర్ నాయుడు కీలక వ్యక్తి అయినటువంటి భావించినటువంటి నేపథ్యంలో అతన్ని 3 రోజులు విచారణకు పోలీసులు కోరిన నేపథ్యంలో కోర్టు కూడా అందుకు అనుమతించింది. మరి ఈ కేసులో విచారణ జరిపిన తర్వాత ఆ మద్యం సంబంధించినటువంటి మూలాలు ఏ విధంగా బయటపడబోతుంది అనేటువంటి అంశాలు కూడా చాలా టెన్షన్తో కూడుకున్నది. మిగిలినటువంటి వ్యక్తుల్లో కూడా ఎవరు ఇంకా దీంట్లో నిందితులు ఉన్నారు, బయటపడే అవకాశం ఉంది అనేటువంటి ఒక టెన్షన్ వాతావరణం అయితే మిగిలినటువంటి ఈ నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి లింకులు ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా కొంత టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే విచారణ తర్వాత ఎవరెవరి పేర్లు ఇంకా బయటకు వస్తాయి, వారిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించి వారి ద్వారా కూడా మరింత సమాచారాన్ని కూడా రాబట్టేటువంటి ప్రయత్నంలో ఈ ఎక్సైజ్ పోలీసులు నిమగ్నమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ రోజు ఏదైతే 10 మందిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినటువంటి ఎక్సైజ్ పోలీసుల్లో ఈ కట్టా సురేందర్ నాయుడు కాకుండా మిగిలినటువంటి 9 మంది వ్యక్తులు ఎవరున్నారో వారు తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి వారు కొంతమంది, అదేవిధంగా ఒరిస్సా ప్రాంతానికి చెందినటువంటి వారు కొంతమంది ఉన్నారు. ప్రధానంగా వారందరూ కూడా కూలీలుగా తీసుకొచ్చి ఇక్కడ వారి ద్వారానే మద్యం తయారు చేస్తున్నటువంటి క్రమంలో వారిని అందరూ కూడా రెడ్ హ్యాండెడ్గా అక్కడనే పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినటువంటి పరిస్థితి. అయితే ఈ ఆంధ్ర వైన్స్కు సంబంధించినటువంటి కట్టా సురేందర్ నాయుడు ద్వారా ఈ కార్యకలాపాలన్నీ కూడా కొనసాగినటువంటి ఒక ఉద్దేశంతో ఆయన్ని 3 రోజులు కస్టడీకి ఎక్సైజ్ పోలీసులు కోరడం జరిగింది. మొత్తం సమాచారాన్ని మొత్తం కూడా ఆయన ద్వారా రాబట్టేటువంటి ప్రయత్నం అయితే ఎక్సైజ్ పోలీసులు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు A1 నిందితుడుగా ఉన్నటువంటి ఎవరైతే జనార్దన్ రావు ఉన్నారో అతన్ని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అతన్ని కూడా పీటీ వారెంట్లు అరెస్ట్ చేసి అతను కూడా విచారణకు కోరేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ నకిలీ మద్యం వ్యవహారము ఈవేళ విచారణ మొదలుపెట్టిన తర్వాత ఇంకా ఎంతమంది లింకులు బయటకు వస్తాయనేటువంటి అంశాలైతే కొంత టెన్షన్కు మిగిలిన వ్యక్తుల్లో గురి చేస్తుందనే విషయం అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. శంకరి, రైట్. థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి.